హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. ఇది వచ్చేసి ఆమ్లా పిక్కల్ అండి. అంటే ఎందుకు ఇది ఆమ్లా పిక్కల్ గురించి చెప్తున్నాను అంటే పిక్కల్ గురించి మాకు మామూలుగా మా బిజినెస్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళది, మా చిన్నమ్మ వాళ్ళందరూ అంతా వచ్చేసి ఈ బిజినెస్సే అనమాట. పిక్కల్ బిజినెస్ ఉంది ఆంధ్రాలో. సో మా అమ్మమ్మ ఆ కాలంలో పట్టేటప్పుడు, మేము చిన్నపిల్లప్పుడు పట్టేటప్పుడు చూశాను అనమాట. సో నాకు వస్తాయి ఆ వంటలు చాలా ఇదిగా, పిక్కల్స్ ఎలా పట్టాలి అన్నది. కానీ మా ఇంట్లో ఏంటంటే మేము ఎక్కువగా నువ్వుల నూనెతో ఒక్కటే చేస్తామన్నమాట. వేరే నూనె వాడం. అందువలన మాకు ఇయర్ అయినా కూడా అదే టేస్టు, అదే కలరు అలాగే ఉంటాయి మా ఇంట్లో పచ్చళ్ళు. అసలు మూత తీసి చూస్తే జాడీల్లోంచి అంత మంచి స్మెల్ వచ్చిద్ది. సో నా దగ్గర కొంతమంది మా ఫ్రెండ్స్, నాకు రిలేటివ్ వాళ్ళు బాగా క్లోజ్ ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు, మీ ఇంట్లో మటి పచ్చళ్ళు ఏంది ఇంత కలర్ఫుల్గా ఇంత టేస్ట్గా ఉంది, మాకు చేసి ఇరా అని చెప్పని అడిగారు. మళ్ళా సేమ్ యాజ్ యూజువల్ మా బిజినెస్ ఆల్రెడీ అది ఉంది కాబట్టి నేను ఇది ఇప్పుడు మా వాళ్ళంతా స్టాప్ చేశారు, కానీ నేను ఇది మళ్ళా రీఓపెన్లా మళ్ళీ నేను కంటిన్యూ చేద్దామని చెప్పని ఇలాగా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేశాను పిక్కల్స్ పట్టేది. సో ఇది వచ్చేసి ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది. దుబాయ్, లండన్, అమెరికా ఈ ముగ్గురు నాకు ఆర్డర్లు ఇచ్చారు, ఫ్రెండ్సే అనమాట. సో వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారని చెప్పని నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది. కానీ మనకేంటంటే అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఊరగాయలకి ఏ సీడులు ఉండకూడదు. సీడ్ అంటే ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి ఉంది చూసారా, ఇది ఫుల్ ఉసిరికాయ మనం వేయలేమన్నమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అక్కడ చెకింగ్కి వచ్చినప్పుడు ఈ సీడ్ ఉంటే రిజెక్ట్ చేసేస్తారు, అలాగే వేస్ట్ బాక్స్లో వేసేస్తారు. సో నేను వచ్చేసి దానివల్ల ఇప్పుడు ఈ సీడ్ అంతా నేను రిమూవ్ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. కానీ ఇది నువ్వుల నూనెతో చేస్తేనే అంత రుచిగా, కొంచెం కాస్ట్లీనే, అందరిలాగా తక్కువ రేటుకి వచ్చిద్దని అనుకోవద్దండి. నువ్వుల నూనె ఈరోజు ఉండే రేట్ ఎంత ఉందో మీకు తెలుసు. A to Z అన్ని క్వాలిటీలు వచ్చేసి మంచి క్వాలిటీనే వేస్తామన్నమాట. 3 మ్యాంగో పిక్కల్ పౌడరు అన్నీ ఫ్రెష్ అనమాట. ఏది స్టాక్ పెట్టము. ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్కి 2 రోజుల ముందల అన్నీ తీసుకొని వచ్చి స్టార్ట్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా చేస్తాం. వేరే ఏ నూనె వాడినా కూడా పచ్చళ్ళు బాగోవు. మీరు కొంటున్నారు చూసారా, కొంతమంది అమ్ముతున్నారు, నేను వాళ్ళని తప్పని నేను అంటలేదు. ఎక్కువగా అది శనక్కాయల నూనె కానీ లేకపోతే మామూలు నూనెలు ఏయో వాడతారు, పామాయిల్ అలాంటివన్నీ వాడతారు కొంతమంది కూడా. అది అంత రుచిగాను ఉండదు. కొన్ని రోజులు అంటే 1 నెల 2 నెలల లోపల కలర్ కూడా మారిపోతుంది. ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ ఉండదు అనమాట. దానివల్ల మేము నువ్వుల నూనెతోనే పడతాము. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్కి ఎలాగెళ్ళాలన్నా చూపిస్తా. ఇంకొకటి, ఇది స్టీరా అని చెప్పని ఒక కడాయిని తీసుకున్నా నేను అమెజాన్లో. ఎందుకంటే మన కడాయిలో వచ్చేసి నాన్ వెజ్ అవన్నీ మనం ఆల్రెడీ చేసి ఉంటాము. సో మా ఇంట్లో చేశాను కాబట్టి ఇది సాటర్డే కానీ లేకపోతే ఇప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు తింటారు కదా, ఊరగా వేసుకొని పప్పు అన్నం అది పెట్టుకొని ముద్దపప్పు అది వేసుకొని, ఆ టయాల్లో బాగోదని చెప్పని నేను దీనికోసమే స్పెషల్గా నేను ఈ కడాయి ఆర్డర్ ఇచ్చాను. ఇది వచ్చింది. సో నేను అన్నీ ఏది చేయాలన్నా కరెక్ట్గా ప్రాపర్గా చేస్తానండి. సో నేను ఇప్పుడు ఈ పచ్చడి చేయడానికి కూడా ఈ కడాయినే యూజ్ చేస్తున్నా నేను. చూడండి, ఇది చాలా బాగుంది, వెయిట్గాను ఉంది ఈ కడాయి. దీంట్లోనే ఇప్పుడు నేను ఈ ఉసిరికాయలని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేశాను, ఇంకొంచెం ఉండి ఇవి కూడా. ఇప్పుడు మనం ఈ కడాయిలో ఇది నువ్వుల నూనె అని అంటే మీకు ఇంకొకటి అండి, చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. కోకోనట్ ఆయిల్ ఎలా పొంగిద్దో అలాగే ఇది కూడా పొంగిద్ది. చాలా జాగ్రత్తగా, చాలా టైము తీసుకునిద్ది. అసలు మనము పక్కకు కూడా వెళ్ళలేము. అక్కడ ఉండే కరెక్ట్ అయిన పదంలో మనము ఉసిరికాయల ముక్కల్ని వేపుకోవాలి. ఏమాత్రం అది ఇదైనా కూడా ఇంత ఖర్చు పెట్టి చేసిన వస్తువు
బూజు పట్టిపోయింది. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా బాగా చేయాలన్నమాట. పచ్చళ్ళు చేసేటప్పుడు మన దగ్గర కూడా నీట్నెస్ ఉండాలి. హ్యాండ్స్ తడి ఉండకూడదు, క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ నూనెలో వేసేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు నేను వేపుకుంటాను. ఇంతే కదా మనం చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. దీనికి కొన్ని టిప్స్లు ఉంటాయండి. ఈజీగా కనపడిద్ది, కానీ దీనికి ఉండ శ్రమ చాలా చాలా కష్టం అన్నమాట చేయడం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికన్నా ఇలా పిక్కల్స్ కావాలి అని అంటే ఆర్డర్స్ ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నా నెంబర్ ఉంటుంది. ఈ దియాస్ పిక్కల్స్ వచ్చేసి నేను తొందరలో పబ్లిసిటీ కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి ప్రస్తుతానికైతే నాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు రెఫర్ చేయడంతో నేను ఇప్పుడు ఇలాగ చేస్తున్నాను. తొందరలో ఇది బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసి నేను పెడతాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇక సరే మనం ఇంకా పబ్లిసిటీ చేసేద్దాం, అందరూ అడుగుతున్నారు కదా అని. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళది బాగా గొప్పగానే చెప్పుకుంటారు. నేను చెప్పేదని కాదు, ఒకసారి చూడండి, ఆర్డర్ ఇచ్చి చూడండి, నచ్చితే మీరు మళ్ళా ఎక్స్ట్రా కూడా ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎవరిది వాళ్ళు గొప్ప చెప్పుకునే దాంట్లో ఏముంది, తీసుకొని చూసి తిన్న తర్వాతే కదా దాని గురించి తెలిసేది. సో ఒకసారి ట్రై చేయండి. మేము వచ్చేసి నువ్వుల నూనెతో ఒక్కటే చేస్తాను. ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా నేను వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను, చూసుకోవచ్చు. మా దగ్గర స్టాక్ ఏం పెట్టుకోము మేము. స్టాక్ అయితే నేను అస్సలు పెట్టనండి. నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే నేను చేసేది. ఇవి టైము ఇది చూస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ ఉసిరికాయలు కట్ చేస్తే ఈ ఇత్తనాల కోసం అని చెప్పని నేను ఎంత కష్టపడి ఇత్తనాలు తీస్తే నా చేతులన్నీ కూడా ఇది అయిపోయినాయి అనమాట. చాలా కష్టం అనమాట ఈ ఉసిరికాయ పచ్చడి చేయడము. ఎందుకంటే ఇది ఇంకొకటి నీళ్లు కారిద్ది ఉసిరికాయ. అది కరెక్ట్ అయినా మనము వేపుకోకపోతే టోటల్ పిక్కల్ మొత్తం చెడిపోయిద్ది అనమాట. చూడండి, ఇంకొకటి మా దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే పీనట్ పొడి, పప్పుల పొడి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, నల్ల కారం, చిన్నులపాయల కారం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్డర్ ఇచ్చి చూడండి. ఇంకొకటి పిక్కల్స్లో వచ్చేసి మాంగా, ఆవకాయ, గోంగూర, ఆమ్లా, ఉసిరికాయ, పండు మిరపకాయ, టమోటా, నిమ్మకాయ. ఈ పచ్చళ్ళు వెజిటేరియన్లో ఉంటాయి. నాన్ వెజిటేరియన్ కావాలి అని అంటే ఆర్డర్ ఇవ్వండి. చికెన్, ప్రాన్, ఇవి మటన్, ఈ 3 వెరైటీలు ఒక్కటే మేము చేసేది. వేరే ఏ వెరైటీ చెయ్యం. ఆర్డర్ ఇస్తేనే అది కూడా చేస్తాము. ఇప్పుడు నేను ఉసిరికాయలు వేపుకున్నాను కదా, దాని తర్వాత నేను చిన్నులపాయలు, ఆవాలు నూనెలో కొంచెం చిన్నులపాయలు వేపుకొని పక్కన పెట్టుకుంటాను. అంతకు ముందులే వచ్చేసి నేను ఆవాలు, మెంతులు వేపుకొని అవి పౌడర్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ చిన్నులపాయలు వేపే దాంట్లో మనం ఇంగ వేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టాను. దీంట్లోనే చింతపండుతో కూడా చేస్తారు. చింతపండుతో కావాలి అన్నా కూడా చేస్తాము. కాకపోతే నా సజెషన్ ఏంటంటే చింతపండుతో చేస్తే అది అంత బాగోదు. అంటే ఒక 3 months 4 months దాకానే బాగుంటుంది. దాని తర్వాత కలరు చేంజ్ అవుతుంది, ఒకలాగా ఉండిద్ది అనమాట. నిమ్మకాయతో చేసింది చాలా బాగుండిద్ది. ఇప్పుడు చూడండి, 3 mango పికల్ పౌడరు, చిల్లీ పౌడరు, ఇది చాలా కాస్ట్లీ.
మెంతు పిండి, ఆవపిండి, ఇవన్నీ కలుపుకోవాలి. ఇంకొకటి హ్యాండ్ యూజ్ చేయకూడదు, ఇలా గ్లౌజ్ వేసుకొని చేయాలన్నమాట పిక్కల్స్కి. సాల్ట్, కల్లుప్పే వాడాలి. మేము చిన్నులపాయలు కూడా మంచి క్వాలిటీనే తీసుకుంటామండి. వేపుకున్న చిన్నులపాయ, ఆవాలు, ఇంగువ, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సమ్మర్ వస్తుంది తొందరలో. సో నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పచ్చళ్ళు స్టార్టింగ్ మార్చిలో నుంచి మామిడికాయ పచ్చడి స్టార్ట్ అయ్యిద్దండి. ఇంకా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు చాలామంది. టమోటా, ఆవకాయ, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీరు ఆర్డర్ ఇవ్వాలంటే మీరు మెయిల్ అయినా పెట్టొచ్చు, లేకపోతే కాల్ అయినా చేయొచ్చు, ఫోన్. ఇది పిక్కలు వచ్చేసి ఆర్డర్ ఇచ్చారు మాకు. ఇది వచ్చేసి లండన్కి, దుబాయ్కి వెళ్తుందండి ఇది. అన్నీ ఇలాగే కలుపుకొని డబ్బాలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత
బాగా కలుపుకోవాలి. మిక్సింగ్లోనే ఉంటుందండి ఇది ఎక్కువగా. నిమ్మకాయ నీళ్ళు ఇవి. నీళ్ళు అంటే నిమ్మకాయ పిండిన రసం, నువ్వుల నూనె లైట్గా, అది కూడా కొంచెం వేడి చేసుకొని పోస్తున్నాను అన్నమాట నేను. నాకు ఆర్డర్ వస్తే ఒకేసారి 10 kg 5 kg అలాగొస్తుంది. అందుకోసం 1 kg చెయ్యనని కాదు, 1 kg కూడా చేస్తాము. అంటే ఇది అబ్రాడ్కి వెళ్తుంది కదా, వాళ్ళు ఒకేసారి ఇచ్చుకుంటారనమాట. నేను ఇది 3 లేయర్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసినప్పుడు దానిపైన నూనె, నిమ్మకాయ రసం పోసాను కదా, ఇప్పుడు మొత్తం పోసేసిన తర్వాత మళ్ళీ దీనిపైన వచ్చేసి మళ్ళీ సేమ్ అలాగే ఇది ఇప్పుడు ఫుల్గా బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఏంటంటే పచ్చళ్ళు పడతాం, అందరూ పట్టొచ్చు, అది పెద్ద సమస్య అనేది కాదు, పెద్ద ఇదని కాదు. కాకపోతే టేస్ట్ అనేది ఉండి చూసారా, మన అమ్మమ్మల కాలంలో పట్టే ఆ టేస్ట్ ఇప్పుడు ఏ పచ్చళ్ళలోనూ కనపడేది కాదు. తింటే ఆ టేస్టే మనకు తెలియట్లేదు అస్సలకి. ఆ కలర్ కూడా కనపడతలేదు చూద్దాము అని అంటే. అసలు మా అమ్మమ్మోళ్ళు జాడి మూత తీస్తే జాడీకి ఒక వైట్ క్లాత్ కట్టి అది పెట్టేవాళ్ళు జాడీని. ఆ జాడీ మూత తీస్తుంటే అసలు ఎంత స్మెల్, ఇల్లంతా ఎప్పుడు సాటర్డే వచ్చింది, ఎప్పుడు ముద్దపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని తిందామా అనిపిస్తుంది అనమాట. అంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను పుడుతుంటోటే మా అమ్మమ్మ వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ డైరీ మాది. సో వాళ్ళు బాగా వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల నేను అవి చూసి నాకు అది వచ్చింది, ఈ పచ్చళ్ళు ఎలా పడుతున్నారు అన్నది. నేను ఎక్కువగా పచ్చళ్ళు తినేదాన్ని చిన్నపిల్లప్పుడైతే. సో మా అమ్మమ్మ చేతిదే నాకు వచ్చింది అని అంటారు అందరూ. మా అమ్మమ్మ అయితే ములక్కాయ పచ్చడి అది కూడా పడతాం, ఎటు చెట్టు అన్నీ, ములక్కాయ కానీ, దొండకాయ కానీ, వంకాయ కానీ, ఆ పచ్చళ్ళు కూడా పడతాం. ఆల్ వెజిటేబుల్స్ మిక్సింగ్ అది కూడా పడతాం అనమాట. కాకపోతే మా అమ్మమ్మ చేతి వంట ఎలా వండిద్ది అన్నది మా ఇంట్లో వాళ్ళు చెబుతారు, బయట వాళ్ళు చెబుతారు. ఇది తిని చూసింది. ఆ కాలం రుచులు కావాలి అని అంటే ఆ కాలంలో వాడింది అందరూ నువ్వుల నూనెతో ఒక్కటే వంటలు చేసేవాళ్ళు. వాళ్ళ హెల్త్లు అందుకోసమే ఇప్పుడు కూడా ఏజ్ అయినా కూడా అంత స్ట్రాంగ్గా అంత ఇదిగా ఉంటారు వాళ్ళు. మన దగ్గర ఇది ఉండదు చూసారా ఇది పచ్చడి. ఈ మూత తీయంగానే మా ఇల్లంతా గుమగుమలాడిపోయింది. నేను ఇది ఇంటిదిగా కాన్ఫిడెన్స్గా ఎందుకు చెబుతున్నాను అని అంటే, మా అమ్మమ్మ చేసిన పచ్చళ్ళు రుచి అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను చేసిన పచ్చళ్ళు నేనే చెప్తున్నాను, చాలా బాగుంటాయి. చూడండి, ఒకసారి ఆర్డర్ ఇచ్చి మీరు చూడండి. వడియాలు కూడా చేస్తాం మేము. తొందరలో ఏమేమి పట్టబోతున్నాము, ఏమేమి మేము ఆర్డర్లు ఇస్తే ఏమేమి మేము సప్లై చేయగలుగుతాం అన్నది తొందరలో మీకు చెబుతాను. చూసారా, ఇలాంటి పచ్చడి మీరు ఇలాంటి కలర్, దీంట్లో కలరో గిలరో ఇలాంటివన్నీ మనం వేయమండి. వీడియో కూడా మీరు చూశారు.
3 days అయిన తర్వాత ఈ కండిషన్లో ఉండిద్ది పచ్చడి. నెయ్యి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే దానంతా ఇంకా వేరే మాటలు లేవు అన్నమాట. మా అమ్మాయికి చాలా ఇష్టం ఈ ఉసిరికాయ పచ్చడి, అయితే చాలా ఇష్టం. మనకి ఇంకొకటి ఉసిరికాయ ఏంటంటే రోజు ఒకటి తినమని అంటున్నారు కదా, ఇలా కూడా మనం రోజు ఒకటి తింటే చాలా హెల్త్కి కూడా మంచిది. చూడండి, నేనైతే ముద్దపప్పులో కొంచెం అల్లం, చిన్నులపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర నెయ్యిలో తాలిచ్చి వేసాను అనమాట ముద్దపప్పులో. ఈ ఉసిరికాయ పచ్చడి, అది నెయ్యి, ఇవి కలుపుకొని తింటుంటే యమ్మీ యమ్మీ అంటే యమ్మీ, అసలు చెప్పడానికి మాటలే లేవు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తొందరలో మీకు అప్డేట్ ఇస్తాను. మీకు ఇప్పుడు కావాలి అని అంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి అండ్ మా మొబైల్ నెంబర్ ఇస్తాము. మీకు కావాలంటే ఆర్డర్ ఇవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ.